మనకి మనమే సెల్ఫ్ మేకింగ్ చేసుకుంటూ ఇది వచ్చేసరికి పొలం అదే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీను తెలుగు ట్రావెలర్స్. ఈ వీడియో ఏంటంటే మనం మారేడుమల్లి అయితే వెళ్ళబోతున్నాం. ప్రస్తుతానికి వచ్చేసరికి రంపచోడవరం దగ్గర ఒక లేక్ లాగైతే ఉంది. దాని దగ్గర అయితే ఉన్నాం. వ్యూ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి వాటర్ని ప్రిజర్వ్ చేస్తారు. మన ఇక్కడ నుంచి ఒక అప్రాక్సిమేట్లీ 25 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మారేడుమల్లికి. అక్కడ వచ్చేసరికి వాటర్ ఫాల్స్ అలా ఉంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంక లేట్ ఎందుకు, ఆడికైతే వెళ్ళిపోదాం. గాయస్, కార్లో ఎవరైనా కూర్చుంటారు, కార్ డిక్కీలో కూర్చుంటాకి ఒక రేంజ్ ఉండాలి. అసలు చూడండి ఎలా ఉందో లొకేషన్స్, నేచర్ సౌండ్ కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. గాయస్, దారి మొత్తం లొకేషన్స్ వాటికి నెక్స్ట్ లెవెల్ ఉంది. మనం వచ్చేసరికి గాయస్ ఇప్పుడు వచ్చేసరికి మనం అమృత ధార జలపాతం దగ్గర అయితే ఉన్నాం. ఎంట్రీ వచ్చేసరికి ఇలా అయితే ఉంది. మనకి పర్ పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. మేము మొత్తం 6 వచ్చాం. మొత్తం టోటల్ 300 అయితే బిల్ అయింది. మొత్తం 200 స్టెప్స్ అయితే ఉంటాయంట. కిందకి దిగి చూద్దాం వాటర్ ఫాల్స్ ఎలా ఉంటాయో. నరసింహ అర్థం కాల. హాఫ్ కిలోమీటర్ కింద దిగాలి, 200 స్టెప్లు ఎక్కాలి. హాఫ్ కిలోమీటర్ కింద దిగాలంట, 200 స్టెప్లు మళ్ళీ పైకి ఎక్కాలంట. అప్పుడు మనకి వ్యూ అనేది కనపడిద్ది. జలపాతం దగ్గరికి అయితే వెళ్తున్నాం. మందపడి వచ్చి కొంచెం ముందుకు వెళ్ళిపోయారు. మనం కొంచెం వెనకబడ్డాం, బాగా వెనకబడ్డాం. ఇక మీకు కనబడుతుంది కదా, ఇదే వచ్చేసరికి అమృతధార జలపాతం. చూసారండి ఎలా ఉందో. వాటర్ కొంచెం లైట్గా వస్తుంది, పక్కన నుంచి కూడా కారుతుంది. ఇలా వాటర్ కిందకి వెళ్ళిపోతుంది. మనం కాసేపు ఇక్కడ ఎంజాయ్ చేద్దాం. గాయస్, ఫైనల్లీ ఫుల్గా అంటే ఫుల్గా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ ఆడకి వెళ్తున్నాము, ఆడకెళ్ళి చూపిస్తా. హే గాయస్, మారేడుమల్లిలో ఎంతో ఫేమస్ అయిన బ్యాంబో చికెన్ కిందకి అయితే వచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్యాంబో చికెన్ ప్రైస్ ఎంతో చూద్దాం. అదే బ్యాంబో ప్రైస్ ఎంత? మారేడుమల్లి ఓమ్ని రెస్టారెంట్ మాది. బ్యాంబో బిర్యానీ ఇంటూ 300 గ్రాములు చికెన్ వస్తుందండి. బ్యాంబోలో కడమది రైస్ వస్తుందండి. ఒక బిర్యానీ ఇద్దరికి వస్తుందండి. 400 అండి. అది క్వాలిటీ బాగుంటుందండి. బ్యాంబో చికెన్ హాఫ్ కేజీ ఉంటుందండి, 300 అండి. అది ఇప్పుడు చికెన్ రేటు ఎక్కువ ఉందని ఆ రేట్ ఇస్తున్నామండి. చికెన్ రేట్ తగ్గిందంటే మళ్ళీ బ్యాంబో బిర్యానీ 350కి ఇస్తాం. బ్యాంబో చికెన్ 250కి ఇస్తాం. వెజ్ బిర్యానీ ఇద్దరికి వస్తుందండి, 300 అండి. ఆలూ కర్రీ వస్తుందండి. కొండ బిర్యానీ అయితే మనిషికి 200 అండి. చికెన్ ఎక్కువ వస్తుందండి. అందులో మనకు ఓమ్ని రెస్టారెంట్, ఓమ్ని రూమ్స్ కూడా ఉన్నాయండి. ఏసీ రూములు 4 అండి, నాన్ ఏసీ 1. రూమ్ ఇంటూ 4 ఉండొచ్చండి, 2000 అండి. భద్రాచలం రోడ్డు, మారేడుమల్లి. హాఫ్ కేజీ అమ్మ. కేజీ
ఇది బిర్యానీ బిర్యానీ. పెద్ద గొట్టాలని బిర్యానీలు వస్తాయి, చిన్న గొట్టాలని చికెన్లు వస్తాయి. అదే లెక్క మీకు. అది ఎక్కువ అందరూ అర కేజీలు పెడతారు, కేజీలు పెడతా లోపల బేగ కొట్టదని హాఫ్ కేజీ చికెన్ పెడతాం. అది గాయస్ ఇప్పుడు వచ్చేసరికి మనం గుడిసె అయితే వెళ్దాం అనుకున్నాం. గుడిసె వచ్చేసరికి అంటే 3 days బ్యాక్ ఇక్కడ ఎక్కువ వర్షాలు పడటం వల్ల ల్యాండ్ స్లైడ్ జరిగిందంట. అంటే రోడ్లు కూడా కొంచెం చాలా వరకు గుడిసెకెళ్ళే రోడ్డు డ్యామేజ్ అయిపోయింది. అందువల్ల పైకి వెళ్తాకైతే అలవ్ లేదు. అందుకని వాళ్ళ డేట్ వచ్చేసరికి డేట్ ఇవాళ 8 July 2026. మనం ఏం చేస్తామంటే ఇంకా ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ క్యాంపింగ్ అనేది చేసుకుందాం. మన వంట సామాన్లు అయితే తెచ్చారు వండుకోవడానికి. లైట్గా వర్షం పడుతుంది, మన టెంట్ ఏమో వాటర్ ప్రూఫ్ కాదు. ఏం చేయాలి అర్థం కావట్లా. చుట్టూ డీప్ ఫారెస్ట్. గాయస్ ఈవినింగ్ పూట మన ఫ్రెండ్స్తో కలిసి మంచిగా ఇలా వాటర్ని చూసుకుంటూ బ్యూటిఫుల్ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ మనకి మనమే సెల్ఫ్ మేకింగ్ చేసుకుంటూ, ఇది వచ్చేసరికి పొలం అయితే ఇంకా చికెన్ నెక్స్ట్ ఐటము. ఇంకా నైట్ ఫెయిల్ అవ్వలేదు. ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ 4:42. ఇంకెందుకు లేట్ ఎందుకు అంటే నెక్స్ట్ ఏం ఐటమ్ చేస్తాం చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసరికి ఇలా ఉంది వ్యూ ఈ టయానికి. ఇక నీట్గా మనకి టెంట్ అయితే చేసుకున్నాం. నెక్స్ట్ టైం మనం అప్డేట్ కావాలి టెంట్లో. మీరు కొంచెం ఏమైనా సజెస్ట్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటి ఎలాంటి టెంట్ తీసుకోవాలి. వచ్చేసరికి మనకి వాటర్ ప్రూఫ్ ఉండాలి. మనోడు అప్పుడు పీతను బట్టి బంధించాడు. అతను ఎవరో కాదు, మిస్టర్ వినయ్. ఇతనే పట్టించి. అరే పీతను అలా పెట్టావు చేతులతో. ఓకే, అతను మంచి వేటగాడు. చూపిరా ఎలా ఉంది నరసింహ? నువ్వు చెప్పరా అడిగాడు. నువ్వు చెప్పరా ఇవి ఎలా ఉంది? మా అన్ని అట్లా ఇదే బాగుంది చాలా. హలో గైస్, ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ 9:38 అవుతుంది. ఇప్పుడు నేను వచ్చేసరికి మారేడుమల్లి నుంచి గుడిసె నుంచి మారేడుమల్లి వెళ్ళే దారి మధ్యలో ఒక మంచి హోమ్ స్టే అయితే తీసుకున్నాం. రూమ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు కూడా చూపిస్తాను. మొత్తం 6 మెంబర్స్కి 1,500 రూపీస్ వర్త్ 12 అవర్స్కి. రేపు మార్నింగ్ వచ్చేసరికి మనం మీకు మారేడుమల్లిలో అంటే గుడిసె హిల్ స్టేషన్ మనం మిస్ అయ్యాం కదా, అలాంటిది ఇంకోటి ఉందంట. అక్కడికైతే వెళ్దాం.
హే గైస్, గుడ్ మార్నింగ్ గైస్. మనం ఎర్లీ మార్నింగ్ ఇంకా ఈ వ్యాన్ ఎక్కేసి ఈ వ్యాన్లో ఎక్కడికి వెళ్తున్నాం అన్నయ్య చెప్తాడు. అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నాం నేను చావడకోట వ్యూ పాయింట్. మామూలుగా మాకు ఎంత తీసుకుంటున్నారు? మామూలుగా విడిగా ఎంత ఎంత పడిద్ది అన్న? మామూలుగా సీజన్లో అయితే చావడకోట అయితే 3000 అలా తీసుకుంటామన్న, 35 అలాగా. ఇప్పుడు మామూలుగా సీజన్ కాబట్టి ఇంకా 25 లోపు 2 అలాగా అలాగా. గైస్, ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ ఎయిర్టెల్ నెట్వర్క్ అయితే బాగుంది, కానీ ఈ ఏరియాలో జియో కూడా బాగుంది. అక్కడ సెల్ టవర్ ఉంది, కనపడుతున్నాం మీకు వ్యూలో. హే గాయస్, ఇప్పుడు వచ్చేసరికి మనం చావిడికోట దగ్గర అయితే ఉన్నాం కదా. మనం ఇక్కడికి ఎలా వచ్చాము, మనం మామూలుగా అసలు ఎలా ప్లాన్ చేసామంటే, మనం మామూలుగా మేము వచ్చేసరికి మొన్న నైట్ ఒక 10కి డిస్కషన్ చేసుకున్నాం. 12 కల్లా మా ఫ్రెండ్స్ వాళ్ళు ట్రావెల్ వెహికల్స్ వాళ్ళు రెంట్కి ఇస్తారు వెహికల్స్, వాళ్ళ దగ్గర అప్రోచ్ అయ్యి ఇంకా ఏమన్నా కార్ తీసుకొని మేము ఇంకా మారేడుమల్లి ట్రిప్ అనేది స్టార్ట్ చేసాం. మనిషికి వచ్చి పర్ పర్సన్కి 2500 అయింది. మొత్తం మేము 6 మెంబర్స్ వచ్చాం. మీకు ఆ కారు అంటే రెంట్కి ఇచ్చే కారు ఇన్ఫర్మేషన్ కావాలంటే మన డిస్క్రిప్షన్లో కానీ మన స్క్రీన్ మీద కానీ వాళ్ళ నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు వచ్చేసరికి మీకు మొత్తం డిస్ప్లే ఇప్పుడు స్క్రీన్ మీద వేస్తాను. మామూలుగా ఎన్ని అవర్స్కి ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటో క్లారిటీగా. ఇదే గైస్, మేము అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాం, కానీ ఇక్కడ వ్యూ మాది చాలా అంటే చాలా బాగుంది. హే గైస్, ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే బడ్జెట్లో ట్రావెల్ చేయాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. ఈ వీడియో మీకు బాగా నచ్చిన వారికి లైక్ మరి కన్ఫర్మ్ ఇవ్వండి, కామెంట్ అయితే చేయండి మీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా. జై హింద్. సైనింగ్ ఆఫ్ శ్రీను తెలుగు ట్రావెలర్.